డాక్టర్ జంపాల్ చౌదరి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఇవాళ మీతో మాట్లాడటం నేను చాలా సార్లు ప్రయత్నించాను. అండ్ ఇవాళ ఈ పర్టిక్యులర్ సందర్భంలో మీతో మాట్లాడటం చాలా చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నానండి. ఇలా మీతో సంభాషించగలగటం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ డాలస్ లో తెలుగు రేడియో గురించి ఎప్పటి నుంచో వింటూ ఉన్నాను. ఒకసారి చాలా ఏళ్ల క్రితం ఒకసారి ఒక సినిమా నాడు పార్టిసిపేట్ చేశాను. మళ్ళీ ఈనాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో, నేను అందరితో చెప్తున్నట్టుగానే మా గెస్ట్‌లందరితోటి ఈ రేడియోథాన్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే టాపిక్ మీద అనే అనే టైటిల్ మీద మెంటల్ హెల్త్ అవేర్‌నెస్ హై ప్రయారిటీగా పెట్టుకొని వాళ్ళ ఈ కార్యక్రమం అంతా నడిపిస్తున్నాం 24 గంటలు. సో, ఒక్కసారి వినే శ్రోతల్లో చాలామందికి జంపాల్ చౌదరి గారు పేరు చెప్పగానే ఆయనెవరో తెలుసు. బట్ తెలియని వాళ్ళ కోసం జంపాల్ చౌదరి గారు అని పేరు చెప్పగానే he is a very well known among the Telugu community for decades in US. ఆయన గుంటూరు మెడికల్ కాలేజ్లో మెడిసిన్ చేశారు. ఈ కంటిన్యూ టు స్పెషలైజ్ ఇన్ సైకియాట్రీ అండ్ న్యూరోసైకాలజీ అట్ షికాగో మెడికల్ స్కూల్. And Dr. Jampala received the rare honor of being a distinguished life fellow of the American Psychiatric Association, certified by American Board of Psychiatry and Neurology in Psychiatry, Geriatric Psychiatry, and Addiction Psychiatry. He's a clinician, teacher, administrator, and behavioral scientist. Currently provides telepsychiatry services in Illinois and Wisconsin, and is a professor of psychiatry at the Rosalind Franklin University of Medicine and Science, Chicago Medical School. He also has a private practice at Horizons Behavioral Health in Crystal Lake, Illinois. Dr. Jampala previously worked for 37 years and served as the head of Department of Mental Health at Lowell Federal Health Care Center, North Chicago, Illinois, and at Dayton, Virginia Medical Center, Dayton, Ohio. సార్, ఐఎమ్ రియలీ సో ఆనర్డ్ టు బీ టాకింగ్ టు యూ. సో ఇవాళ మనం ఏ టాపిక్తో మొదలు పెడదామంటారు ముందు? ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు, పెద్దవాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్న విషయం ఏమిటంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్, ADHD అంటారు. ఓకే, ఇది ఒకప్పుడు మనము చిన్నపిల్లల్లో చూసేవాళ్ళం. అది కొద్దిగా పెద్ద అయిన తర్వాత వాళ్ళ బ్రెయిన్స్ మెచ్యూర్ అవుతుంటే తగ్గిపోతుందన్న ఒక ఉద్దేశంలో ఉండేవాళ్ళం. నేను సైకియాట్రీ చదవటం మొదలెట్టిన రోజుల్లో అట్లాగే అనుకునేవాళ్ళం. కానీ కాలక్రమేణా అనిపించింది ఏంటంటే ఇది చిన్నపిల్లల్లో ఉండేదే కాదు, పెద్ద అయిన తర్వాత కూడా అట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మన మేధోశక్తి, మన బ్రెయిన్ పవర్ మీద ఎలాంటి స్ట్రెస్ ఉన్న దాన్ని బట్టి అది బయటపడటమో బయటపడకుండా ఉండటమో జరుగుతూ ఉంటుందని చెప్పేసి అర్థమైంది. ఇప్పుడు అనుకుంటుంది ఏమిటంటే 100కి 2% నుంచి 5% దాకా మనుషులకి ఈ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అంటే ADHD అనేది ఉంటుందని చెప్పేసి అంచనా. సో ఇది పిల్లల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా 2 రకాలుగా కనిపిస్తుంది. ఏమిటంటే వాళ్ళు కుదురుగా కూర్చోలేరు. ఎప్పుడు క్లాస్లో కూర్చుంటే పక్క వాళ్ళతో మాట్లాడుతానో, లేకపోతే కాళ్ళు కదుపుతానో, చేతులు కదుపుతానో, లేకపోతే టీచర్తో చేస్తానో, క్లాస్ క్లౌన్ లాగా బిహేవ్ చేస్తానో ఇట్లా ఉంటారు. ఏదైనా పని చెప్తే వాళ్ళు వెంటనే చేయలేరు. దాని మీద ఒక పని మొదలెట్టి దాన్ని ఆపేసి ఇంకో దాంట్లోకి వెళ్తారు, లేకపోతే హడావుడిగా పరిగెడుతూ ఉంటారు. ఇట్లా 2 రకాలుగా మన సిమ్టమ్స్ మనం చూస్తాము. ఒకటి అటెన్షన్ డెఫిసిట్, రెండోదేమో హైపర్ యాక్టివిటీ. రెండిట్లో ఒకటైనా ఉండొచ్చు, 2 కూడా కలిసి ఉండొచ్చు. సాధారణంగా 2 కలిసి ఉంటే ఎక్కువ చూస్తాము. సో దీంతో ఏమవుతుందంటే చిన్న వయసులో ఉన్నప్పుడైతే స్కూల్లో తెలిసిపోతుంది, పరీక్షలో మార్కులు రావట్లేదు, తెలియగలడు మా అబ్బాయి తెలియగలడే కానివ్వండి వాడు ధ్యాస పెట్టలేడు అంటాం. అంటే ఆ ధ్యాస అన్నది అటెన్షన్. సో అది ఒక్కోసారి అది మన ప్రవృత్తిలో భాగం అవ్వచ్చు, ఒక్కోసారి దాటి ముందుకు వెళ్లకుండా ఆపేట స్థితిగా కూడా ఉండొచ్చు. అందుకని దానికి మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. స్కూల్లో ఇట్లా అయితే టీచర్లకి వాళ్ళు చాలా మందిని చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అనుభవం ఉంటుంది. ఎవరికి లక్షణాలు ఉన్నాయి, ఎవరికి ఉన్నాయి, దానికి రకాల ఇంటర్వెన్షన్స్ మనం పెట్టాలి,
ఏ స్టేజ్లో ఉంది అని చెప్పేసి వాళ్ళు సాధారణంగా దాన్ని ఐడెంటిఫై చేసి తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళకి స్కూల్లో వాళ్ళకి ప్రత్యేకమైన వెసులుబాట్లు కల్పించడం కానీ లేకపోతే దీనికి అవసరమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఏర్పాటు చేయించడం కానీ జరుగుతుంది. కానీ మనకేమవుతుందంటే పెద్దాళ్ళలో ఏమవుతుందంటే చాలా వరకు కూడా ఈ చిన్న చదువులు చదివేటప్పుడు లేదా స్కూల్లో హై స్కూల్లో ఉన్నప్పుడు ఈ మన బ్రెయిన్ పవర్కి సరైనంత ప్రెషర్ లేకపోవడం చేత చాలా పనులు ఉమ్, చేసేయగలుగుతాం. అదే పెద్ద అయిన తర్వాత ఏమవుతుంది, ఆ, ఏదైనా కాలేజీలో చదువుకునే రోజుల్లో కానీ లేకపోతే తర్వాత ఉద్యోగాలు చేసేటప్పుడు కానీ మనకి ఉమ్, ప్రెషర్ పెరుగుతుంది. ఉమ్, ఆ ప్రెషర్ పెరిగినప్పుడు ఈ అటెన్షన్ డెఫిసిట్ కానీ ఈ ప్రాబ్లమ్స్ కానీ మనకు ఉంటే అవి ఉమ్, అప్పుడు బయటపడతాయి. ఉమ్, అంటే ఆ, ఉదాహరణకి బ్యాచిలర్స్ దాకా ఈజీగా గ్రేడ్లు సంపాదించి బాగా చేసిన మనుషులు మాస్టర్స్కి పిహెచ్డికి వెళ్ళి అక్కడ ఈ అటెన్షన్ డెఫిసిట్తో వాళ్ళ బయటకు వచ్చి దాని వల్ల ఇబ్బంది పడటం, లేదా ఉమ్, ఆ, ఒత్తిడిగా ఉన్నటువంటి ఉద్యోగాల్లో ఉండి ఆ ఉమ్, ఒత్తిడికి తట్టుకోలేకపోవటం, అప్పుడు మనము ఈ లక్షణాలు బయటపడటం చూస్తూ ఉంటాం. హైపర్ యాక్టివిటీ అన్న దానికి లక్షణాలు ఏంటంటే మనము మీటింగ్లో ఉన్నాం అనుకోండి, మనకి ఒక పద్ధతి ఉంటుంది. మనం ఒక రకంగా కూర్చుంటాము, ఉమ్, కాళ్ళు చేతులు కదలకుండానో లేకపోతే మహా అయితే కొద్దిగా అటు ఇటు ఉంటాము. ఈ హైపర్ యాక్టివిటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అట్లా కుదురుగా కూర్చోలేరు. సో ఆ, ఆ వేళ్ళని కదిలిస్తాను, కాళ్ళని కదిలిస్తాను, లేకపోతే కుర్చీలో అటు ఇటు కదులుతాను ఉంటాను అనమాట. సినిమా ఒకటి వచ్చింది, ఐ థింక్ నాని యాక్టర్గా ఉన్న తెలుగు సినిమా. వాళ్ళు ఉమ్. యాక్చువల్గా దాన్ని అతనికి ఏదో మతిమరుపు అన్నట్టుగా మాట్లాడారు కానీ నిజంగా అతను వాళ్ళు చూపించింది మాత్రం మనకి అటెన్షన్ డెఫిసిట్. వాళ్ళ మాట వాడలేదు, మరి తెలుసో తెలియదు మరి. అది దట్స్ గుడ్ ఎగ్జాంపుల్ అనమాట. మనం ఎక్కడికో వెళ్ళాల్సి ఉంటుంది, అక్కడ బయలుదేరుతాము, ఈ లోపల ఎవడో ఫోన్ చేస్తాడో వెళ్ళాల్సిన విషయం మర్చిపోతాం. రెండు థాట్స్ వచ్చినాయి నాకు. ఒకటి, ఇందాక మీరన్నట్టుగా ఇప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో ఏకాగ్రతగా అది ముందు ఫినిష్ చేసి ఆ తర్వాత ఇంకో పనికెళ్ళటం అనేది ఒక పద్ధతి. బట్ చాలామంది ఈ రోజుల్లో ఎస్పెషల్లీ మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటాం కదా చాలామంది, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ. హౌ డు యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ ద మల్టీ టాస్కింగ్ ఆస్పెక్ట్ టు మాట్లాడుతున్నాను, కంప్యూటర్ మీద స్క్రీన్ చూస్తున్నాను, ఆ, నా ఫోన్ లో పక్కన చూస్తున్నాను. సో మల్టీ టాస్కింగ్ నేను చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు నేను మీతో మాట్లాడేది ఫోకస్డ్ గా మీతో మాట్లాడుతూనే ఉన్నాను. మిగతా పనులు కూడా పూర్తి చేస్తున్నాను, వాటిని అట్లా వదిలే దీని నుంచి దానికి జంప్ చేయట్లేదు. ఓకే. మల్టీ టాస్కింగ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ డిస్ట్రాక్టెడ్. మల్టీ టాస్కింగ్ is able to do multiple tasks without being distracted. But attention deficit is being when you are not able to focus, when you are not able to finish your tasks, or when you are talking with people and you lose track. మీతో మాట్లాడుతూ ఉంటాను కానీ ఐ స్టార్ట్ టు బ్లాంక్ అవుట్. మీరు మీరు మాట్లాడదని మీద నాకు ధ్యాస ఉండదు, నా మనసు ఇంకెక్కడో ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇవి అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్ లక్షణాలు. వీటిలో కొద్దిగా మైనర్గా ఉంటే దాన్ని ఈజీగానే డీల్ చేయొచ్చు. అంటే మనకి తెలిసింది అనుకోండి, దీని మీద దృష్టి పెట్టినట్టు పెడుతున్నాం తెలిసినప్పుడు మనం మన దృష్టి మళ్ళించుకుని మన ఫోకస్ చేసుకోవడం అలవాటు చేసుకోవటం అనేది ఒక పద్ధతి. అది కాకపోతే ఇప్పుడు మనకి చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. అంటే రకరకాల మందులు ఉన్నాయన్నమాట. వాటిలో కొన్ని స్టిమ్యులెంట్ మెడికేషన్స్ అంటాము. మామూలుగా అయితే బ్రెయిన్ ని స్టిమ్యులేట్ చేసే మెడికేషన్స్, కానీ అవి ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళని ఫోకస్ చేయించుతాయి. డిస్ట్రాక్టబిలిటీ తగ్గిపోయి ఏ పని చేయాలో ఆ పని మీద ఫోకస్ పెట్టి దాన్ని ఫినిష్ చేసుకుని దే కెన్ ఫినిష్ దేర్ ప్రాజెక్ట్స్ అండ్ ఎట్సెట్రా. ముఖ్యంగా ఉద్యోగాల్లో ఇబ్బంది పడేవాళ్ళు లేదా స్కూల్లో ఇబ్బంది పడేవాళ్ళు, వాళ్ళకి ఈ మెడికేషన్స్ నిజానికి దే బికమ్ ఏ లైఫ్ లైన్ అన్నమాట. సో ఇది చికిత్స చేయగలిగినటువంటి కండిషన్ ఇది. దీన్ని గుర్తించడం కొద్దిగా మనకు ఆలస్యం. రెండోది ఏంటంటే ఒకవేళ గుర్తించినా కూడా మందులు తీసుకోవడానికి మనకు ఒక భయం ఉంటుంది. మందులు తీసుకోకుండా ఉండకూడదు అని. అంటే ఒక సైకియాట్రిక్ మెడిసిన్ కాదు, అన్ని మెడిసిన్ మీద ఉంటుంది. ముఖ్యంగా స్టిమ్యులెంట్ మెడికేషన్స్ బ్రెయిన్ అనే పాటికి సైడ్ ఎఫెక్ట్స్ గురించి వరి ఉంటుంది కొంచెం. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ గురించి, సైడ్ ఎఫెక్ట్స్ గురించి వరీ ఉంటుంది. కానీ సేఫ్ మెడికేషన్స్, తర్వాత మెడికేషన్స్ తీసుకున్న వెంటనే దే వాష్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్ విత్ ఇన్ ఏ డే. యాక్చువల్లీ విత్ ఇన్ 4 to 8 hours దే స్టార్ట్ వాషింగ్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్. సో రెగ్యులర్ తీసుకుని ఒకవేళ అంటే
మీకు భయంగా ఉంటే వర్క్ ఉన్న రోజున మెడిసిన్ తీసుకుని వర్క్ లేని రోజున మెడిసిన్ తీసుకోకుండా ఉండటం ఇట్లాంటి పనులు కూడా చేయొచ్చు. సో కాకపోతే వీటిని అబ్యూజ్ చేయకుండా ఎక్కువ అంటే అవసరమైన దానికంటే ఎక్కువ వాడకుండా ఉండటము ఇట్లాంటి కొంత నియంత్రణ అవసరం. దాన్ని అంటే మీకు ఈ ప్రిస్క్రిప్షన్ ఇచ్చే వాళ్ళు కూడా వదరండి ఇట్స్ బీయింగ్ మానిటర్డ్ క్లోజ్లీ. మెడిసిన్ ఎంత ఇస్తున్నాము, ఎవరు ఎంత తీసుకుంటున్నారు ఏంటి అన్నది దాన్ని మానిటర్ చేయాల్సిన బాధ్యత చికిత్స చేసే వాళ్ళ మీద, తీసుకునే వాళ్ళ మీద, ఇద్దరి మీద కూడా ఉంటుంది. ఆల్రైట్. సో, చదురు గారు, ఇందాక ఇప్పుడు మనం ఏడీహెచ్‌డీ గురించి మాట్లాడాం కదా ఇంతసేపు. సో, దానికి సంబంధించిన కొన్ని వివరాలు మీరు చెప్పారు. రీసెంట్‌లీ ఓటీటీలో నేనొక మూవీ చూసాను. రీసెంట్ అంటే కొన్నాళ్ళయిందిలెండి. అదెప్పుడు రిలీజ్ అయిందో నాకు తెలీదు కానీ, అందులో మెయిన్ ప్రొటాగనిస్ట్ క్యారెక్టరు అమ్మాయి వెరీ హైలీ సక్సెస్‌ఫుల్ బిజినెస్ విమెన్. అండ్ దెన్ ఆ అమ్మాయికి ఏడీహెచ్‌డీ ప్రాబ్లమ్ ఉన్నట్టుగా, అంటే ఒక పని చేస్తూ ఒక మీటింగ్‌కి వెళ్తూ ఉంటుంది డ్రైవ్ చేస్తూ. అక్కడి నుంచి షీ సీస్ సంథింగ్ అండ్ గెట్స్ డిస్ట్రాక్టెడ్ అండ్ ఫర్గెట్స్ అబౌట్ ద మీటింగ్. అండ్ ఆ డిస్ట్రాక్షన్‌లో నుంచి ఇంకో డిస్ట్రాక్షన్ అలాగే ఈవినింగ్ అని రియలైజ్ అవ్వదు దట్ షీ మిస్డ్ మీటింగ్ అని. విచ్ ఈస్ నాట్ హర్ యూజువల్ సెల్ఫ్. అట్ సమ్ పాయింట్ దే సే దట్ షీ ఈస్ డయాగ్నోస్డ్ విత్ dementia. So my question to you is that in real life, is that a possibility? అంటే ఓకే, మీ సినిమాలో మీరు వివరించిన సన్నివేశం బట్టి ఏంటంటే అక్కడ రెండు పనులు జరిగి ఉండొచ్చు. ఒకటి ఏంటంటే ఆ అమ్మాయి ఒక విషయం గురించి ఫోకస్ చేస్తూ దాన్ని మర్చిపోయి రెండో విషయంలోకి డిస్ట్రాక్ట్ అయ్యి అట్లా వెళ్ళిపోయింది అనుకోవటం ఒక పద్ధతి. అంటే ఒక ఎక్స్ప్లెనేషన్. ఇంకో ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఆ అమ్మాయి అసలు ఈ విషయం గురించి మర్చిపోయింది, ఆ మైండ్ లోంచి వెళ్ళిపోయింది అది ఈవినింగ్ దాకా. సో మరపు అనేది డిమెన్షియా లక్షణం. ఒకదాని నుంచి ఇంకోటానికి వెళ్ళటం అన్నది ఏడిహెచ్డి లక్షణం. సో అక్కడ వాళ్ళు అంటే అమ్మాయికి నెమ్మదిగా డిమెన్షియా వస్తుంది అని చూపించడానికి ఆ సన్నివేశాన్ని వాడుకుని ఉండొచ్చు వాళ్ళు. అంటే అక్కడక్కడ మర్చిపోతూ ఉంది. కరెక్ట్. అవునండి, ఎగ్జాక్ట్లీ రైట్. యా, అది మీకు ఐ థింక్ మణిరత్న సినిమా ఉంది ఓకే బంగారం అని. అవును. దాంట్లో అవును. ప్రకాష్ రాజ్ వైఫ్ లీలా శాంసన్ క్యారెక్టర్ అవును. ఆ డిమెన్షియా ఉంటుంది, కానీ నాట్ ఎప్పుడు అన్ని మర్చిపోదు, కానీ మర్చిపోదు. అది డిమెన్షియా లక్షణం అనమాట. సో ఇక్కడ వీళ్ళు అమ్మాయికి మరుపు అనేది వస్తూ ఉంది అని చెప్పేసి చెప్పడానికి అన్ని వాడుకుని ఉండొచ్చు. ఏడిహెచ్డి వల్ల డిమెన్షియా రావటం అన్నది అంటే అవి రెండు అంత రిలేటెడ్ కండిషన్స్ కాదు. ఐ సీ. ఓకే. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ టాపిక్? మనం ఏం మాట్లాడొచ్చు? మీరు నెక్స్ట్ మాకు ఏ విషయాల గురించి చెప్తారు? సినిమాల్లో మనకి చాలా మందికి మానసిక వ్యాధి అనగానే స్కిజోఫ్రెనియా అనేస్తారు. స్కిజోఫ్రెనియా అంటే స్ప్లిట్ పర్సనాలిటీ అని కూడా మన వాళ్ళు అర్థం చెప్తారు. నిజానికి లిటరల్ అర్థం అది అయినా కూడా స్కిజోఫ్రెనియా అనే వ్యాధి స్ప్లిట్ పర్సనాలిటీ కాదు. స్కిజోఫ్రెనియా అనేది మనకున్న మానసిక వ్యాధులన్నిటిలోకి కూడా చాలా తీవ్రమైన వ్యాధి కింద మేము పరిగణిస్తాం. అది అదృష్టవశాత్తు చాలా తక్కువ మందికి మాత్రమే వస్తుంది. కారణాలు మనకి పూర్తిగా తెలియదు, కానీ జన్యుపరమైన కారణాలు, కొద్దిగా సామాజిక పరమైన కారణాలు ఉంటాయని చెప్పేసి అనుకుంటాము. స్కిజోఫ్రెనియా వ్యాధి యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే రియాలిటీకి దూరంగా వెళ్ళిపోవటం. మనది ఒక ప్రపంచం ఉంది, మన చుట్టూ మనం జరుగుతున్నాయని మనం పరిశీలిస్తూ ఉంటాము, వింటూ ఉంటాము, కంటూ ఉంటాము, కొన్ని నమ్మకాలు ఏర్పరచుకుంటాము. స్కిజోఫ్రెనియాలో ఏమవుతుందంటే రెండు రకాలుగా వ్యాధి ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఒకటి హెలూసినేషన్స్. ఈ జ్ఞానేంద్రియాల పరిధిలో మనకి మామూలుగా లేని విషయాలు వాళ్ళకి ఉన్నట్టుగా అనిపిస్తాయి. వాళ్ళకి ఎవరో వాళ్ళతో మాట్లాడుతున్నట్టు, మాటలు చెప్తున్నట్టు, వాళ్ళకి ఏదో సంభాషణ ఉంటున్నట్టుగా ఉంటుంది. అది మనం మిగతా వాళ్ళు ఎవరికి వినలేము. అప్పుడప్పుడు మిగతా జ్ఞానేంద్రియాల నుంచి కూడా అదే జరగచ్చు అనమాట. చూడటానికి మనం చూడలేని వాళ్ళు చూడటము, లేకపోతే మనము స్మెల్ చేయలేని వాళ్ళు స్మెల్ చేయటం అట్లా జరగచ్చు. కానీ అవి తక్కువ. ముఖ్యంగా జరిగేది ఈ మాటలు వినపడటం. ఆ మాటలు ఒక్కోసారి మంచి మాటలు అవ్వచ్చు, కానీ చాలాసార్లు అవి
కొద్దిగా కించపరిచేవిగానో, లేకపోతే నువ్వు ఆ పని చెయ్యి, ఈ పని చేయను, లేకపోతే ఆ, నువ్వు మంచివాడివి కాదు అనో ఇట్లాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. అవి వాళ్ళని బాగా డిస్టర్బ్ చేస్తాయి. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు మనము మనం ఏదైనా పని చేద్దాం అనుకున్నప్పుడు మనకి చెవిలో ఎవరో రొద పెడుతున్నారు అనుకోండి, హ్మ్. ఎంత డిస్టర్బెంట్ ఉంటుందో వాళ్ళకి కన్సిస్టెంట్ గా డిస్టర్బెన్స్ ఉంటుంది వాళ్ళకి. హ్మ్. రెండోది ఆ, వాళ్ళకి కొన్ని నమ్మకాలు వస్తాయి. సాధారణంగా వాళ్ళ మీద ఎవరో వాళ్ళకి చెడు చేయడానికి ప్రయత్నిస్తున్నారనో, వాళ్ళకి హామ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారనో, వాళ్ళ మీద ఆ, దొంగచాటుగా వాళ్ళ గురించి వింటున్నారనో, లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారనో, ఇట్లాంటి నమ్మకాలు వస్తాయి వాళ్ళకి. ఆ ఆ నమ్మకాలకి వాళ్ళు దానికి ఒక ఎలాబరేట్ థియరీ ఏర్పరచుకోవచ్చు, ఒక ఎలాబరేట్ ఎక్స్ప్లెనేషన్ చెప్పచ్చు. కానీ అది నిజానికి దూరం. నిజంగా అట్లా జరగకపోయినా కూడా వాళ్ళు బలంగా నమ్ముతారు. అది నిజంగా హ్మ్. లేదని ఎవిడెన్స్ చూపించినా కూడా వాళ్ళు నమ్ముతారు. ఈ రెండు లక్షణాలు ఈ స్కిజోఫ్రెనియాలో రావడం ఏమవుతుందంటే, వాళ్ళకి నిజ ప్రపంచం మీదకి వాళ్ళ మనసులో ఉన్న ప్రపంచానికి ఒకటి తేడా వస్తుంది. ఆ తేడా వల్ల వాళ్ళు మిగతా వాళ్ళతో బిహేవ్ చేయటం పద్ధతిలో కానీ ఆ, హ్మ్. వాటిలో కానీ తేడా వస్తుంది. ఆ, హ్మ్. ఆ, సో దాన్ని మనం స్కిజోఫ్రెనియా అంటాం. స్కిజోఫ్రెనియాలో ఇంకా కొద్దిగా ముందుకు పోతే వాళ్ళకి ఏంటంటే ఇక మిగతా ప్రపంచం పట్టకపోవటము, మనకు ఉండేటువంటి డ్రైవ్ ఉంటుంది కదా, మనం ముందుకు పోదాం అని చెప్పేసి మనకు ఉండే ఈ డ్రైవ్ ఇవన్నీ కూడా వాళ్ళు లేకపోవడంతో హ్మ్. అట్లా ఉండిపోవటం, స్తబ్దుగా ఉండిపోవటము ఇట్లాంటివి కూడా జరగచ్చు అనమాట. సాధారణంగా చాలా మందికి ఇది 20-30 ఏళ్ల వయసులో వస్తుంది. దాంతో వాళ్ళు జీవితంలో ఇంకా ముందుకు వెళ్లకుండా ఒక చోట ఉండిపోతారు, లేకపోతే ఇంకా వెనక్కి పడతారు. అంటే మనకి తెలియదు ముందుగా వస్తున్నట్టు. హ్మ్. సాధారణంగా చాలా మందికి ఇది కాలేజ్ ఏజ్లో, కాలేజీకి హ్మ్. వెళ్తున్న టైంలోనూ, లేకపోతే ఆ టైంలో బయటపడుతూ ఉంటుంది. హ్మ్. అంటే Is it genetically some impact or ఎట్లాగా అంటే who are prone to this more? జెనెటిక్ కంట్రిబ్యూషన్ ఉందనే అనుకుంటాము. హ్మ్. ఆ జీన్ కోసం వెతుకుతూ ఉన్నారు కానీ ఇంకా ఇప్పటిదాకా ఏమీ పడలేదు. ఇట్ బట్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఈస్, ఇట్ క్రియేట్స్ సమ్ అబ్నార్మాలిటీస్ ఇన్ ద బ్రెయిన్. హ్మ్. అంటే ఇప్పుడు స్కిజోఫ్రెనియా వాళ్ళు ఉన్న వాళ్ళ బ్రెయిన్స్ మిగతా వాళ్ళ హ్మ్. బ్రెయిన్స్ కంటే తేడాగా ఉంటాయి. దాంట్లో కొన్ని ప్రాంతాల్లో ఉండవలసినంత న్యూరాన్లు ఉండవు. ఆ, హుహు. పలచగా ఉంటుంది అనమాట. ఈ స్ట్రక్చరల్ చేంజెస్ ఉంటాయి బ్రెయిన్ లో. దీనివల్ల ల్యాక్ ఆఫ్ వొల్యూషన్, అంటే ముందుకు వెళదాం అన్నటువంటి ఆ హ్మ్. చొరవ, ఆ, ఆ, అది ఉండదు వాళ్ళ దగ్గర. వాళ్ళకి ఉద్యోగాలు చేయరు, ఉద్యోగంలో నిలబడలేరు, మిగతా వాళ్ళతో పని చేయలేరు, హ్మ్. ఒక చోట ఉండలేరు. సో వాళ్ళకి ఇంకా ఎవరైనా కనిపెట్టుకునే వాళ్ళు అంటే వాళ్ళని లేకపోతే ది హ్మ్. ఆ, ఇక్కడ రోడ్డు మీద బయటపడి బతకాల్సిన అవసరం అట్లా వస్తుంది అనమాట. వీటికి కూడా అంటే ఒకప్పుడైతే ఈ దేశంలో కానీ అంటే ప్రపంచం అంతా కూడా ఈ మానసిక వైద్యశాల నిండా ఈ స్కిజోఫ్రెనియా రోగులే ఉండేవారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను మొట్టమొదటి పనిచేసిన హాస్పిటల్కి 2,000 బెడ్స్ ఉండేవి, హ్మ్. సైకియాట్రిక్ బెడ్స్. హ్మ్. నేను ఆ హాస్పిటల్ నుంచి పని మానేసే టైంకి 36 బెడ్లు తగ్గినాయి. 2,000 నుంచి 36కి వచ్చినాయి అనమాట. ఎందుకంటే హ్మ్. 1950లో హ్మ్. ఈ మందు కనుక్కున్నారు. ఇవి హ్మ్. మందులు ఈ జబ్బు యొక్క తీవ్రతను తగ్గిస్తాయి. సో హ్మ్. ఈ మాటలు వింటము అవి తగ్గుతుంది. తర్వాత ఈ నమ్మకాలు తగ్గుతాయి. సో దాంతో మనుషులతో కొద్దిగా బతకగలుగుతారు. ముఖ్యంగా కొద్దిగా గొప్ప వాళ్ళ ఉపాధులు వాళ్ళు చూసుకునేటువంటి స్థితి తీసుకొచ్చే ఆ, దాంట్లో ఉన్నదన్నమాట. అంచేత మనము ఒకప్పటికంటే ఇప్పుడు చాలా ముందుకు వచ్చాము. కానీ ఇవాళ కూడా చేసి ఆ ముఖ్యంగా కొద్దిగా గొప్ప వాళ్ళ ఉపాధులు వాళ్ళు చూసుకునేటువంటి స్థితి తీసుకొచ్చే ఆ, కానీ ఇవాళ కూడా మనకి ఈ వ్యాధి కారణం తెలియదు. హ్మ్. తెలిసినప్పుడు మాత్రం దీన్ని తప్పనిసరిగా మందులతో ట్రీట్ చేయాలి. హ్మ్. హ్మ్. మంచి మందులు ఉన్నాయి. మందులు మొదట్లో వచ్చిన మందులకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి, కానీ హ్మ్. ఎవ్రీ జనరేషన్కి బెటర్ మెడికేషన్స్ వస్తూ ఉన్నాయి. సో ఇప్పటి హ్మ్. మెడికేషన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ బాగా తక్కువ. హుహు. సో కానీ దీన్ని తొందరగా గుర్తుపట్టడం, తొందరగా చికిత్స చేయటం అవసరం. వ్యాధి ముదిరిన కొద్దీ కూడా చికిత్స చేయటం కొద్ది కష్టం అవుతుంది. ఐ సీ. సో ఐ సీ. ఆహ్, ఇది వన్ లాస్ట్ క్వెషన్ అబౌట్ దిస్ స్కిజోఫ్రీనియా అండి. ఇప్పుడు ఈ ఆహ్,
ఈజ్ ఇట్ రేస్ బేస్డ్? ఈ పర్టిక్యులర్ రేస్ వాళ్ళకి ఇలాంటివి ఎక్కువ ఉంటాయి అలా ఏమన్నా మీరు బికాస్ యూర్ ట్రీటింగ్ దెమ్ హియర్? ప్రపంచవ్యాప్తంగా ఉంది ఇది. ఓకే. అంటే ఇండియాలో ఉంది, ఆఫ్రికాలో ఉంది, ఇక్కడ ఉంది. ఐ సీ. ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఉంది. ఓకే. ఓకే. గ్రేట్. సరే అండి. అయితే మరి ఓకే. నెక్స్ట్ టాపిక్ మాట్లాడుతున్నామా? ఆర్ మనం we need to take a break అండి. ఓకేనండి. ఓకే. డన్. తప్పకుండా. మళ్ళీ